1992 సంవత్సరంలో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. బార్సిలోనాలో ఒలింపిక్స్ జరుగుతున్నాయి. 400 మీటర్ రన్నింగ్ రేస్ జరుగుతుందండి. ఈ రేస్లో బ్రిటిష్ దేశపు వ్యక్తి డెరిక్ రెడ్మాండ్ అనేటువంటి వ్యక్తి పథకం సాధించే వ్యక్తి. అందరి దృష్టి అతని మీద ఉంది. అతను తప్పనిసరిగా గోల్డ్ మెడలిస్ట్, అనేక సార్లు పొందుకున్నాడు. సో అతని మీద చాలా ఎక్కువ హోప్స్ ఉన్నాయి జనాలకి. సో ఈ డెరిక్ రెడ్మాండ్ పరిగెడుతున్నప్పుడు అకస్మాత్తుగా నరాలు పట్టేసినాయి అన్నమాట. నరాలు పట్టేస్తుంటే ఆయన పరిగెట్టలేకపోతున్నాడు. పరిగెట్టలేని స్థితిలో స్లో అయిపోయాడు. ఇప్పుడు కాలు ఎత్తి కాలు పెట్టలేకపోతున్నాడు. ఒక్క కాలుతోనే కుంటుతూ నడుస్తున్నాడు. ఇప్పుడు పరిగెట్టలేకపోతున్నాడు. అంటే స్టేడియం అంతా నివరిపోయింది. అసలు ఆ ముందు ఎవరు పరిగెడుతున్నారు ఎవరు పట్టించుకోలేదు. ఈ ఆగిపోయిన వ్యక్తి మీదే దృష్టి పట్టింది. ఈ లోపల ఆ గ్యాలరీలోంచి ఒక వ్యక్తి ఫెన్సింగ్ దూకి ఆ బ్యారికేడ్స్ దూకేసి పోలీసులను దోసేసి డెరిక్ రెడ్మాండ్ దగ్గరికి వస్తాడు. వచ్చి భుజం ఇస్తాడు. నా భుజం మీద నీ చేయి పెట్టు, ఇదిగో ఐఎమ్ గోయింగ్ టు హెల్ప్ యూ టు ఫినిష్ ద రేస్. సో ఆ రోజు దాదాపు 60,000 మంది బార్సిలోనా ఒలింపిక్స్ని స్టేడియంలో చూస్తున్నారు. ప్రపంచంలో కోట్లాది మంది మరి టీవీల ద్వారా వీక్షిస్తున్నారు. ఆ నడవలేని స్థితిలో వచ్చి భుజాన్ని ఇచ్చింది ఎవరంటే తండ్రి అన్నమాట. సొంత తండ్రి, తన సొంత కొడుకు ఆ పరిస్థితులు చూసి తట్టుకోలేక తండ్రి పరుపరుగును దూకొచ్చి భుజం ఇచ్చారంట. భుజం మీద చేపెట్టి ఒకే కాలుతో ఆ 400 మీటర్స్ రేస్ని ముగించాడు. ఆ రోజు గోల్డ్ మెడల్ ఎవరికి వచ్చిందో, బ్రాంజ్ మెడల్ ఎవరికి వచ్చిందో, సిల్వర్ మెడల్ ఎవరికి తెలియదు. అందరి దృష్టి అంతా అతని మీదే ఉంది. ఆ యొక్క బలహీన సమయాల్లో, ఆ నడవలేని పరిస్థితుల్లో, ఆ నర్వ్స్ అంతా పట్టేసినప్పుడు, అడుగు తీసి అడుగులు వేయలేని పరిస్థితుల్లో అతని దృష్టి, అతని గురి ఎక్కడికి ఉందంటే ఏ విధంగా అయినా నేను ఆ గురి వద్దకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. చాలాసార్లు దేవుని బిడ్డలు గమ్యం చేరతామా లేదన్నటువంటి భయపడే పరిస్థితులు వస్తాయి. దేవుని బిడ్డలారా గమనించండి. డెరిక్ రెడ్మాండ్ ఏ విధంగా ఆ బలహీన పరిస్థితుల్లో కూడా గమ్యానికి చేరాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నువ్వు నేను కూడా మన జీవితం నావలో, మన యాత్రలో, మన ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు ధైర్యంగా నిలబడితే తప్పనిసరిగా దేవుడు నీ పక్షంగా కార్యం చేస్తాడు.